కేవలం ఆల్ అవుట్ మాత్రమే ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ద్వారా ప్రమాణితమైంది. అయితే మీరు ఛాన్స్ తీసుకుంటారా లేక ఆల్ అవుట్? ఆల్ అవుట్. హాయ్ ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్. ఈ వీడియోలో మీకు మంచి హ్యాండ్ రైటింగ్ రాయడానికి బ్రహ్మాండమైన టిప్స్ 5 చెప్తాను. ఎక్సలెంట్ టిప్స్ అనమాట. ఈ టిప్స్ కనుక మీరు ఫాలో అయితే ష్యూర్ యూ విల్ గెట్ గుడ్ హ్యాండ్ రైటింగ్. మంచి హ్యాండ్ రైటింగ్ అనేది ఖచ్చితంగా వస్తుంది మీకు, రైట్? సో ఆ టిప్స్ ఏంటో చూసేద్దాం. ఇఫ్ యూ వాచింగ్ మై ఛానల్ ఫర్ ద ఫస్ట్ టైం, డూ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ ఇట్ అండ్ షేర్ ఇట్. సీ ద ఫస్ట్ వన్. మంచి హ్యాండ్ రైటింగ్ రావాలని అంటే మనకి ఒక సిస్టమేటిక్ వే తెలియాలి. ఫస్ట్ అంటే యూనిఫామ్గా రాయడం తెలియాలి. యూనిఫామ్గా రాయడం తెలియాలి అని అంటే ఫస్ట్ ప్రాక్టీస్ చేయాల్సింది ఏంటో తెలుసా? వర్టికల్ బార్స్, యూనిఫామ్ డిస్టెన్స్తో ఒకటే మెజర్మెంట్స్తో లైన్గా తీసుకెళ్ళాలి. చేతిలో ఒక పేపర్ పెన్ ఉంటే చాలు కదా. నెక్స్ట్ స్లాంట్గా ఒకటే డిస్టెన్స్తో రాయగలగాలి. యాక్చువల్లీ ఇక్కడ కూడా సరిగ్గా రాని చూడండి, కానీ రాయగలగాలి. ఓకే. నెక్స్ట్ సర్కిల్స్. సున్నాలు మళ్ళీ పెద్దగా చిన్నగా ఉండకూడదు, అవి యూనిఫామ్గా ఉండాలి, రౌండ్ కరెక్ట్గా రావాలి. ఓకే. నెక్స్ట్ ఓవల్స్. ఈ ఓవల్స్ అసలు సరిగ్గా రావు. ఇంకా మీరు ప్రాక్టీస్ చేయగలిగితే హాఫ్ సర్కిల్స్, హాఫ్ సర్కిల్స్ కిందకి అండ్ పైకి కూడా. ఓకే. పైకి పైన పక్కకి కూడా. ఓకే. ఈ లైన్స్ ఇలా కూడా ప్రాక్టీస్ చేయొచ్చు. మీకు ఇది కనుక కరెక్ట్ డిస్టెన్స్తో కరెక్ట్ మెజర్మెంట్స్తో మీరు రాయగలిగితే చాలా వరకు, అంటే ప్రాక్టీస్ చేయగలిగితే డైలీ ప్రాక్టీస్ చేయాలి. ఇది అట్లీస్ట్ ఒక 2 minutes ప్రాక్టీస్ చేయండి. ఫాస్ట్ వేసుకెళ్ళడానికి ట్రై చేయండి. ఓకే. డైలీ ఒక 2 to 5 minutes ప్రాక్టీస్ చేయగలిగితే హ్యాండ్ రైటింగ్కి చాలా యూజ్ అవుతుంది ఈ ప్రాక్టీస్. దీంతోనే హ్యాండ్ రైటింగ్ వచ్చేస్తుందని నేను చెప్పను, బట్ దిస్ మెథడ్ ఈజ్ రియలీ వెరీ యూస్ఫుల్ టు గెట్ గుడ్ హ్యాండ్ రైటింగ్. ఫస్ట్ స్టెప్ ఇది. ఓకే. ఇవన్నీ ప్రాక్టీస్ చేయాలి. సీ ద సెకండ్ వన్. మీకు హ్యాండ్ రైటింగ్ అనేది 3 రకాలుగా ఉంటుంది, అంటే 3 డైరెక్షన్స్లో ఉంటుంది. డైరెక్షన్స్ అని చెప్పొచ్చు అది. ఓకే. ఒకటి స్ట్రైట్. చూడండి, ఇది గుడ్ హ్యాండ్ రైటింగ్ అనేది స్ట్రైట్గా రాశారు, ఎటు డైరెక్షన్ లేదు, అప్వర్డ్ అనమాట. నెక్స్ట్ వన్ ఇది ఎలా ఉంది? రైట్కి జస్ట్ స్లాంట్ కదా. నెక్స్ట్ వన్ ఇది ఎటుంది? లెఫ్ట్కి చూస్తుంది. ఇది పైకి అంటే స్ట్రైట్గా ఉంది, ఇది స్లైట్గా రైట్ సైడ్ ఉంది స్లాంట్, ఇది లెఫ్ట్ సైడ్ ఉంది. అయితే మీరు ప్రిఫర్ చేయాల్సిన రైటింగ్ ఏంటిది? ఫస్ట్ ప్రయారిటీ దీనికి ఇవ్వాలి. స్లైట్గా రైట్కి స్లాంట్గా ఉండాలి మన హ్యాండ్ రైటింగ్ అనేది. ఓకే. సెకండ్ ప్రయారిటీ దీనికి ఇవ్వచ్చు, రాయొచ్చు, బట్ ఇది అస్సలు రాయకూడదు. మీ హ్యాండ్ రైటింగ్ అనేది మీ సైకాలజీని చెప్తుందని తెలుసా మీకు? ఒక మనిషి సైకాలజీ ఏంటి అనేది హ్యాండ్ రైటింగ్ చూసి చెప్పొచ్చు అంట. కొంతమందికి ఈ 3 రైటింగ్స్ ఒకటే పారాగ్రాఫ్లో ఉంటాయి, 3 రకాలుగానే రాస్తారు. అంటే అర్థం ఏంటి? వాళ్ళు ఒక విధానానికి ఒక మైండ్ సెట్తో స్టేబుల్గా ఉండలేరని అర్థం. మారుతూ ఉంటుంది వాళ్ళ మైండ్ సెట్, ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది వాళ్ళ ఆలోచనలు, స్థిరంగా ఉండవు, అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటాయి. కాబట్టి మూడ్ని బట్టి రైటింగ్ కూడా మారిపోతూ ఉంటుంది. ఓకే. సో ఇలాగా రివర్స్ యాంగిల్ పెట్టి రాశారు అంటే ఎక్కువ నెగిటివ్ మెంటాలిటీ అని చెప్తారు.
అంటే ఆలోచనలన్నీ రివర్స్లో ఉంటాయి, నెగిటివ్ థింకింగ్ ఎక్కువగా ఉంటుంది అని చెప్తూ ఉంటారు. కాబట్టి హ్యాండ్ రైటింగ్ చాలా జాగ్రత్తగా నేర్చుకోవాలి. ఓకే, ఈ రైటింగ్ అనేది వెరీ బెస్ట్, పాజిటివిటీ ఎక్కువగా ఉంటుంది, చూడడానికి కూడా బాగుంటుంది. రైట్, నౌ సీ ద థర్డ్ పాయింట్. ఓకే, థర్డ్ వన్, రాసేటప్పుడు అది పలకే కానీ పేపరే కానీ బుక్కే కానీ ఏదైనా కానివ్వండి, ఎన్ని డిగ్రీస్లో ఉండాలి? 30 to 40 degrees యాంగిల్లో ఉండాలి. ఎలాగా చూడండి, అది ఇది స్ట్రైట్గా ఇది స్ట్రైట్ కదా, ఇది స్ట్రైట్. కానీ మనం రాసేటప్పుడు ఈ యాంగిల్లో పెట్టాలి పేపర్ని, అంటే కొంచెం బెండ్ అవ్వాలి. 30 to 40 degrees ఇలా బెండ్ అవ్వాలి పేపర్. ఓకే, ఎవరు రైట్ హ్యాండ్తో రాసేవాళ్ళు అయితే కనుక, ఇదే లెఫ్ట్ హ్యాండ్తో రాసేవాళ్ళు అయితే కనుక ఈ యాంగిల్లో పేపర్ ఉండాలి. ఓకే, లెఫ్ట్ హ్యాండ్ రైటర్స్ స్ట్రైట్గా పెడితే రాయలేము పేపర్ని అసలు. అలా అని ఇది మరి 40 degreesకి మించి వెళ్ళిపోకూడదు, ఇలా అడ్డంగా వెళ్ళిపోకూడదు పేపర్. ఇది పైన అనుకో, టాప్ లైన్ అనుకోండి, ఇలా అడ్డంగా వెళ్ళిపోకూడదు, అది కూడా సరిగా రాదు రైటింగ్. సో కొంచెం ఇలా తిప్పుకుంటే మనకి హ్యాండ్ రైటింగ్ అనేది చాలా బాగా వస్తుంది. దిస్ ఇస్ ద థర్డ్ పాయింట్. ఇదే థర్డ్ పాయింట్లో మీ గ్రిప్ అనేది ఎలా ఉంది, ఈ పెన్ గ్రిప్ ఉంటుంది చూడండి. కొంతమంది గోర్లు బాగా పెంచుకున్న వాళ్ళు సరిగ్గా గ్రిప్ ఇవ్వలేరు, ఇలా పట్టుకుంటారు. ఎందుకంటే ఈ గోరు ఇటు ఉంటుంది, ఈ గోరు ఇటు ఉంటుంది, ఇది ఇలా కిందకి వెళ్తుంది కాబట్టి ఒకదానికి ఒకటి అడ్డులేగా ఉంటుంది కాబట్టి ఇలా పట్టుకుంటారు పెన్. దిస్ ఇస్ నాట్ ద రైట్ వే, ఇది దిస్ ఇస్ ద రైట్ వే టు హోల్డ్. అలా అని గట్టిగా పట్టుకోకూడదు, జస్ట్ లూజ్గా ఫ్రీ ఫ్లోలో పెన్ని పట్టుకోవాలి. రైట్, గ్రిప్ అనేది బిట్ లూజ్గా ఉండాలి, మరీ లూజ్గా పెన్ పడిపోయి వెళ్ళిపోయేంత కాదు, కొద్దిగా లూజ్గా ఉండాలి. రైట్, గ్రిప్ షుడ్ బి సమ్హౌ లూజ్ గ్రిప్, ఫ్రీ గ్రిప్ అనేది ఉండాలి. ఇదే థర్డ్ పాయింట్లో ఇంకొకటి ఏంటిదంటే వర్డ్కి ఫింగర్ డిస్టెన్స్ అనేది ఇవ్వాలి. వర్డ్కి ఫింగర్ డిస్టెన్స్ అంటే ఇప్పుడు చూడండి, మై ఫాదర్ ఈజ్ ఏ హీరో అన్నాం అనుకోండి, మా ఫాదర్ ఒక హీరో. మై ఫాదర్ ఈజ్ ఏ హీరో అని అన్నాం అనుకోండి. ఇక్కడ మై అనేది ఒక వర్డ్, నేను డిస్టెన్స్ అనేది వర్డ్కి మధ్యలో ఉండాలి కానీ లెటర్కి కాదు. ఒక వర్డ్ అయిపోయిన తర్వాత ఫింగర్ డిస్టెన్స్ ఇవ్వాలి. FATHER ఫాదర్ అనేది ఒక వర్డ్, దీనికి మధ్యలో మళ్ళీ గ్యాప్లు రాకూడదు. ఓకే, అవి క్లోజ్డ్గానే ఉండాలి. ఈ వర్డ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఫింగర్ డిస్టెన్స్ ఉండాలి. ఈజ్ మళ్ళీ ఫింగర్ డిస్టెన్స్. ఓకే, ఏ హీరో అనేది ఒక వర్డ్ కాబట్టి దీనికి మధ్యలో మనం గ్యాప్ ఎంత ఇస్తున్నాము అనేది చాలా ఇంపార్టెంట్. ఆ గ్యాప్ అనేది యూనిఫామ్గా ఉండాలి. అది యూనిఫామ్గా లేనప్పుడు అందంగా ఉండదు రైటింగ్ చూడడానికి. ఓకేనా, దిస్ ఇస్ ద థర్డ్ పాయింట్. థర్డ్ పాయింట్లో మీకు పేపర్ యాంగిల్ ఎలా ఉండాలి, ఓకే, ఈ గ్రిప్ ఎలా ఉండాలి, ఇంకా వర్డ్కి మధ్యలో ఫింగర్ డిస్టెన్స్ ఉంది. ఫింగర్ డిస్టెన్స్ అంటే ఏమనుకుంటారు, ఒక తమ్మ తీసుకెళ్ళి అక్కడ పెట్టే ఇంతంత దూరం వస్తాయి వర్డ్స్. అలా కాదు, మీ లిటిల్ ఫింగర్ పెట్టుకుని ఇటు నుంచి చూస్తే ఈ వర్డ్ కనిపించాలి, ఇటు నుంచి చూస్తే ఇది కనిపించాలి. మన సెంటర్లో నుంచి కాదు, ఇలాగా చూడాల్సింది. ఇలా చూసినప్పుడు ఆ గ్యాప్ అనేది అంత ఉంటే సరిపోతుంది. రైట్, సో దిస్ ఇస్ ద థర్డ్ పాయింట్. ఇప్పుడు నేను చెప్పబోయే ఫోర్త్ పాయింట్ వెరీ 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 ఇంపార్టెంట్. ఈ పాయింట్స్ అన్నీ ఒకటైతే ఫోర్త్ పాయింట్ ఒక్కటి ఫాలో అయ్యారంటే మాత్రం ఎక్సలెంట్ రైటింగ్ అనేది వస్తుంది మీకు. చూడండి అది ఏంటో ఫోర్త్ పాయింట్. ఓకే, ఇప్పుడు ఇది చాలా ఇంపార్టెంట్. ఇది ఒక్కటి ఫాలో అయ్యారంటే మాత్రం మీ హ్యాండ్ రైటింగ్ చాలా బాగుంటుంది. చూడండి ఏంటిదో, మనం మోస్ట్లీ ఎక్కువ వాడేది ఏంటిది, సెకండ్ ABCD కదా. ఇప్పుడు ఈ సెకండ్ ABCDలో
ఈ రైటింగ్ మీకు ప్రాక్టీస్ అనేది బాగా రావాలి అంటే డబల్ రూల్ యూజ్ చేయండి. డబల్ రూల్ నోట్స్ ఉంటుంది చూడండి, దానిలో ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేయాలనుకుంటే కనుక చేయాలి, ఓకేనా? ఇప్పుడు లెటర్స్ చూడండి. ACEIMNORSUVWXZ అది, BDFHKLT అది, GJPQY. టోటల్ 26 లెటర్స్ ఉంటాయి, కానీ 3 రకాలుగా డివైడ్ చేశాను వీటిని. ఎందుకు చూడండి, లైన్లో ఓకే, ది అప్పర్ లైన్ని బాటమ్ లైన్ని రెండింటిని టచ్ చేస్తూ మధ్యలో మాత్రమే ఉంటాయి ఈ లెటర్స్ అన్ని పైన లైన్లో. ఈ సెకండ్ చూసుకుంటే కనుక ఈ బాడీ అనేది మధ్యలో ఉంటే పైకి వెళ్తాయి కొన్ని, ఓకే. బికి ఇది పైకి వెళ్తుంది, డికి ఇది పైకి వెళ్తుంది, FHKLT, ఓకే. ఈ బాడీలో ఆల్మోస్ట్ సరిగ్గా లేనిది T ఒకటి, F ఒకటి, L ఒకటి, కొంచెం ఈ ఉన్న దీనికంటే పైకి వెళ్ళేస్తే సరిపోతుంది. దీనికి బాడీ ఏంటిది, బాడీ మాత్రం పైన కింద టచ్ అవ్వాలి, ఓకే. ఇప్పుడు బి ఉంది, బి అనేది మీరు ఇలా గీత కొట్టినప్పుడు ఈ బాడీ అనేది అటు ఇటు టచ్ అవ్వాలి, ఈ అప్పర్ లైన్కి లోవర్ లైన్కి టచ్ అవ్వాలి లెటర్ అనేది, ఓకే. ఈ డి కూడా అంతే టచ్ అవ్వాలి, హెచ్ కూడా అంతే టచ్ అవ్వాలి, మిగతా పార్ట్ పైకి వెళ్ళాలి, ఓకే. ఈ GJPQY ఈ లెటర్స్ చూడండి, ఈ సెంటర్లో ఈ G అన్నదానికి ఇలా ఈ రౌండ్ టచ్ అయితే పైన కింద కూడా టచ్ అయితే మిగతాది కిందకు వస్తుంది. ఇది ఒక్కటి మీరు ఫాలో అయ్యారంటే ముత్యంలా ఉంటుంది మీ రైటింగ్. సి ఇప్పుడు ఒకటి ఏదైనా సెంటెన్స్ తీసుకుందాం, ఐ లవ్ చాక్లెట్స్ అన్నాం అనుకోండి. ఇప్పుడు ఐ అనేది క్యాపిటల్ లెటర్ కాబట్టి పెద్దగా ఉంటుంది స్టార్టింగ్లో, సెకండ్ చిన్నగా ఉండాలి, లవ్ చాక్లెట్స్. ఇప్పుడు ఈ రైటింగ్ మీరు దీనిలో చెక్ చేసుకోవాలి అని అనుకుంటే కనుక ఓకే, ఈ పైకి క్యాపిటల్ లెటర్ కాబట్టి దీన్ని పెట్టించుకోవాల్సిన అవసరం లేదు, ఇలా పైకి వెళ్ళాలి, వెళ్ళింది. ఈ మిగతా 3 లెటర్స్ ఉన్నాయి చూడండి, దానికి ఒక లైన్ కొట్టండి పైన కింద ఆంచేలాగా. ఈ లైన్ స్ట్రైట్ వస్తే మీకు హ్యాండ్ రైటింగ్ బాగున్నట్టే. ఇక్కడ ఇది టచ్ అవ్వలేదు చూడండి, ఇవి వెళ్ళాలి, ఓకే. ఈ చాక్లెట్స్లో హెచ్ పైకి వెళ్ళింది, ఎల్ టీ కిందకు వచ్చినవి ఏమీ లేవు కాబట్టి ఈ బాడీని టచ్ చేసుకుంటూ ఒక గీత కొట్టండి. యాక్చువల్లీ రాలేదు, నేను కరెక్ట్గానే రాసినట్టు అనిపించింది కానీ చూడండి, ఓకే. ఇప్పుడు చాక్లెట్ అని రాశాను అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, క్యాజువల్గా అలా రాసేస్తాం, ఓకే. ఇప్పుడు నా రైటింగ్ కరెక్టా కాదా అనేది చెక్ చేసుకోవాలనంటే ఓకే, చాక్లెట్స్లో సి క్యాపిటల్ రాయాల్సిన అవసరం లేదు కదా. ఇప్పుడు దీనికి స్ట్రైట్ గీత కొడదాం, బాడీని టచ్ చేసుకుంటే గీత కొడదాం, ఎట్లా వస్తుందో ఇలా వచ్చింది నా గీత. ఇలా మనం గీత కొట్టాము అని అంటే ఓకే, అది పైన కింద కూడా టచ్ అవ్వాలి ఆ బాడీ అనేది, ఈ సెంటర్ లైన్. ఈ పైన చూడండి చాక్లెట్ ఎన్ని వంకర్లు ఉందో, ఒక అడ్మినిస్ట్రేషన్ రాస్తాను చూడండి, అడ్మినిస్ట్రేషన్. మనం రాసేటప్పుడు చూసినప్పుడు చూడడానికి బాగానే ఉంటుంది రైటింగ్, కానీ అది ఎంతవరకు కరెక్ట్ అనేది ఒక్కసారి నువ్వు బాడీని టచ్ చేసుకుంటూ ఒక గీత కొట్టు, అప్పుడు తెలుస్తుంది నీ రైటింగ్ ఎంత ఉంది అనేది. అది అడ్మినిస్ట్రేషన్కి, ఓకే. ఇప్పుడు దాన్ని ఎలా రాయాలి మనం యాక్చువల్గా, ఏ ఉంది అనుకోండి ఓకే, ఏ ఈ 0 ఎంత ఉందో డీకి ఆ బాడీ కూడా అంతే ఉండాలి, యాడ్ అది మీ అప్పుడు నువ్వు ఇలా కొట్టావు అనుకో somehow నాట్ బ్యాడ్ అన్నట్టు వస్తుంది, ఓకే. అలా అలా రాయగలిగినప్పుడు నీ గీత స్ట్రైట్గా రాగలిగినప్పుడు
హ్యాండ్ రైటింగ్ ఎక్సలెంట్గా ఉంటుంది. ఓకే, కాబట్టి ఈ లెటర్స్ సెంటర్లోనే ఉండాలి. సెంటర్లోనే ఉండాలి అని అంటే పైన కింద టచ్ అవ్వాలి. అప్పర్ లైన్కి లోవర్ లైన్కి టచ్ అవ్వాలి లెటర్ అనేది. ఇక్కడ ఈ బాడీ టచ్ అవ్వాలి, మిగతా పార్ట్ పైకి వెళ్ళాలి. ఇక్కడ ఈ బాడీ టచ్ అవ్వాలి, మిగతా పార్ట్ కిందికి రావాలి. రైట్, అలా మీరు రాయగలిగినప్పుడు రైటింగ్ చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. రైట్, ఇప్పుడు ఈ ఒక్క పాయింట్ మీరు చాలా జాగ్రత్తగా ఉన్నారని అనుకుంటున్నాను. నేను ఒక 2 to 3 లైన్స్ రాస్తాను. ఇది ఫాలో అవుతూ, ఈ రూల్ ఫాలో అవుతూ రైటింగ్ ఎలా వస్తుందో చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంతవరకు రాశాను అనుకోండి, సరే గీత కొట్టుకుంటే ఎట్లా వస్తుంది చూడండి. ఇండియా ఏదో చిన్నగా పర్లేదు, కొద్దిగా ఒకటి వచ్చింది, కానీ ఈజ్లో చొక్క పైకి వెళ్ళొచ్చు. మై అట్లా వచ్చింది. కంట్రీ, కంట్రీ, ఇండియన్స్ పోయింది. ఆర్ ఓకే పర్లేదు. మై ఆల్సో పర్లేదు. బ్రదర్స్ అండ్ సిస్టర్స్ కూడా పోయింది. మొత్తం ఒకటెగర వచ్చేలా ఉంది. వచ్చింది. లవ్ వెళ్ళలేదు. మై కంట్రీ ఇట్స్ ఓకే. అండ్ ఐ ఆమ్ ప్రౌడ్ కూడా డీ పోయింది. డీ భారీ చిన్నగా ఇచ్చాను అక్కడ లాస్ట్లో. ఆఫ్ ఇట్స్ రిచ్ అండ్ వ్యారీడ్ కూడా పోయింది. పైన కింద టచ్ అయ్యేంత ఏమి రాలేదు. చూడండి ఇక్కడ వ్యారీడ్ అన్న దానిలో అలా కూడా కాదు. RIED ఇట్లా రాయాలి. అట్లా రావాలి. నేను తప్పు వచ్చింది కొంచెం. హెరిటేజ్ కూడా ఉంది, హెరిటేజ్ కూడా పోయింది. అలా వచ్చింది లేదు. సో ఆ వంకర టింకర్లు పోయి స్ట్రైట్ లైన్లో మీ లెటర్స్ టచ్ అవ్వగలిగితే అప్ అండ్ డౌన్ కూడా అలా అని మరీ పైకి వెళ్ళిపోకూడదు, మరీ కిందికి రాకూడదు. సో ఈ విధంగా మీరు ప్రాక్టీస్ చేస్తే కనుక ఒక పారాగ్రాఫ్ ఒకటి చేయండి. మీ పిల్లలతో ఒక పారాగ్రాఫ్ రాయించండి, లేకపోతే మీరు ఒక పారాగ్రాఫ్ రాయండి. రాసి ఈ విధంగా చెక్ చేసుకోండి ఎన్ని వంకర టింకర్లు వెళ్తాయో. ఓకే, దట్ ఈస్ ద 4th పాయింట్. ఇఫ్ యూ ప్రాక్టీస్ దట్ వే యువర్ హ్యాండ్ రైటింగ్ బికమ్స్ రియలీ గుడ్. ఓకే ఓకే, చూడండి ఎప్పుడు కూడా క్యాపిటల్ లెటర్స్ ఎప్పుడు రాయాలి అన్నది ఒక